अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 19 रमज़ान अल मुबारक है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो शख्स सोने या चांदी का मालिक हो और ज़कात अदा ना करे तो क़यामत के दिन उसके लिए उस सोने चांदी की तख्तियाँ बनाई जाएंगी जिसको आग में तपाया जाएगा और उन तख्तियों से उसके पहलू, पिशानी और पुश्त को दाग दिया जाएगा। और अब सुर्खियाँ। हम तैयार हैं बस यात्रा का चौथा दिन तो गली में अवाम से मुलाकात के बाद वजीर आला जगन अनंतपुर पहुंचे। अनंतपुर और नेल्लूर के तेलुगुदेशम कायदीन की वाईसीपी में शमूलियत। जगन और विजय साई रेड्डी ने किया कायदीन का पार्टी में इस्तकबाल। केटीआर के खिलाफ दर्ज हुआ मुकदमा। वजीर आला रेवंत रेड्डी के खिलाफ झूठे इल्जाम आयद करने पर हुई कार्रवाई। मुख्तार अंसारी की गाजीपुर में हुई तदफीन। रिश्तेदारों ने मौत की आजादाना तहकीकात कराने की मांग। और अब तफसील। हम तैयार हैं बस यात्रा का आज चौथा दिन है। वजीर आला जगन मोहन रेड्डी ने बस यात्रा के दौरान अनंतपुर पहुंचे। पहले कर्नूल के पतिकुंडा की तुगली में अवामी राब्ते के प्रोग्राम का इनेकाद किया। इस प्रोग्राम में वजीर आला जगन मोहन रेड्डी ने पतिकुंडा तुगली में उनकी हुकूमत की जानिब से फलाही स्कीमात के लिए खर्च की गई रकम की तफसीलात बताई। वजीर आला जगन मोहन रेड्डी ने बताया कि महज पेंशन स्कीम पर उनकी हुकूमत सालाना 24,000 करोड़ खर्च कर रही है। इतनी भारी रकम मुल्क भर में किसी और रियासत में खर्च नहीं की जा रही है। वजीर आला जगन ने बताया कि चंद्रबाबू हुकूमत में 1,000 रुपये पेंशन मिलती थी, लेकिन अब उनकी हुकूमत 3,000 पेंशन की रकम जारी कर रही है। जगन हुकूमत ने तो गली से अनंतपुर रवानगी के दौरान उनके इंतजार में खड़े मर्द व खवातीन और माजूर अफराद से मुलाकात की और उनकी दरख्वास्तों पर गौर किया। అడుగు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రం. మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్సు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు 4%, 5% కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి లక్షకు 5,000 రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఇంట ఒకరి చేత మెల్ల చేసే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి. ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది. पतिकुंडा के तो गली में मुनक़िद अवामी राब्ता प्रोग्राम में लाल बादशाह ने इजहार ख्याल करते हुए कहा कि आरोग्यश्री स्कीम से उन्होंने फ़ायदा उठाया और भारी खर्च हुकूमत ने बर्दाश्त की। लाल बादशाह के फर्जंद ने भी जगन हुकूमत की तालीमी स्कीमात की सिताइश की। 4 సంవత్సరాల 10 నెలలు
గత పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే రెండో స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య, నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడుతాడంట మామయ్య. నమస్కారం సార్, మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీది పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆడ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడంకు తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతను కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరే సీఎం కాదు సార్. पतिकुंडा हल्के की तुगली में मुनक़िदा अवामी राब्ते के प्रोग्राम में एक नाबीना शख्स ने जज्बाती अंदाज में इजहार ख्याल किया। इसके अलावा मुकामी लोगों ने कहा कि जगन हुकूमत के फलाही स्कीमात ने समाज के हर तबके को फ़ायदा पहुँचाया है। जगन हुकूमत की पेंशन स्कीम से ख़वातीन और माजूर अफराद ने इस्तेफ़ादा किया। पेंशन घर बैठे मिलने पर ख़वातीन और माजूर अफराद ने वज़ीर आला जगन का शुक्रिया अदा किया। ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా, 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురంకి వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే
అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? అంతకుముందు మాకు పెన్షన్ ఇవ్వాలి అట్లా అంటే బయట పోయేది, అక్కడ బ్యాంకుల దగ్గర పోయేది, 3 రోజులు 4 రోజులు వెయిటింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు జగన్ అన్న అంటే ఎందుకంటే ఇష్టమో, మాకు 3000 పింఛన్ వస్తుంది. ఈ 3000 పింఛన్ వస్తుంది. ఇంట్లో కుటుంబాల్లో కూడా మాకు ఒక వాల్యూ, ఒక విలువ అనేది ఉంది. లేకుంటే ఇంతకుముందు మాకు విలువ అనేది లేదు. హేళం చేసేవాళ్ళు వికలాంగులు అంటే. ఇప్పుడు అంటే మాకు జగన్ అన్న అంటే ఎందుకంటే ఇష్టం అంటే 3000 పింఛన్ ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా ఇష్టము. ఇప్పుడు కూడా జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు పెన్షన్ పోవాలి అట్లా 3 రోజులు 4 రోజులు వెయిటింగ్ చేసి మాకు వాల్యూ లేకోకుండా లైన్లో కూర్చోబెట్టి 3 రోజులు ఉండేవాళ్ళం మేము. अनंतपुर पहुंचे पर वजीर आला जगन मोहन रेड्डी का शानदार इस्तकबाल किया गया। हम तैयार हैं बस यात्रा में शरीक होने और वजीर आला जगन की एक झलक देखने के लिए मुख्तलिफ मकामात से लोगों ने अनंतपुर का रुख किया। जगन के मद्दा और हुकूमत की स्कीमा से इस्तिफादा कुनिंदगान की बड़ी तादाद, जिनमें माजूर अफराद भी थे, वजीर आला जगन के दोबारा वजीर आला बनने के लिए ने ख्वाहिशात का इजहार किया है। నేను దేవరకొండ మండలం చూడడానికి వచ్చినాను. నేను 3 రోజుల నుంచి అన్న కోసం చూస్తున్నాను, కానీ దొరకడం లేదు. ఇంత ఎండలో కూడా స్థలం దొరకకుండా ఉంది. మనకి ఇంత ఎండ ఉంది కదా, పోదాం ముందు కంటే కూడా పోవడానికి వీలు కావడం లేదు. ఇంత జనాభా వస్తున్నారు. జనాభా కాదు, ఈ జనాభా చూస్తేనే మంచికి ఉడకకి తట్టుకోలేకుండా అంత జనాభా వస్తున్నారు. నిన్న యమునూరులో కూడా భారీగా జనాభా వచ్చినారు. జనాల్లో తట్టుకోలేక రాత్రి 1 గంటకు వచ్చినాం మేము ఇంటికి. ఆ జనాల్లో నుంచి బయటకు వచ్చే వరకు 1 గంట అయింది మాకి. ఏదో విధంగా జగన్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. జగన్ ని కలుస్తాము. జగన్ ని 100% ఈసారి 175 ఖచ్చితంగా గెలిపిస్తాము. ఈ నాయలు 3 పార్టీలు కలిసినాయి. ఈరోజు 3 పార్టీలు 10 పార్టీలు కలిసినాయి. వాళ్ళు జగన్ ఒక్కడే ఉన్నాడు. ఏం ఫీజు కట్టించుకోలేదు సార్, ఫ్రీగా చదివించినారు సార్. సారు ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయింది సార్ నాది. సార్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం సార్. మా అమ్మకు కూడా ఆపరేషన్ సార్, అందుకు మాకు ఇష్టం సార్. సార్ వాళ్ళు సార్ని చూసేకొచ్చినాం సార్. సార్ వచ్చినారని ఇక్కడికి చూసేకొచ్చినాం సార్. దేవనకొండ మండలం జిల్లెడుబుడుకల సార్ నాది. అక్కడి నుంచి వచ్చినాం సార్. సార్ని ఆయన మీద అభిమానంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఉన్నటువంటి మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వయస్సుతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి, రాజకీయాలు చూడకుండా, కులం మతం రాజకీయాలు అస్సలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఒక లక్ష్యంగా మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్క హామీను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. फिलहाल रुकेंगे एक ब्रेक के लिए। ब्रेक के बाद भी खबरों का सिलसिला जारी रहेगा। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ కింద సర్టిఫికేట్ తీసుకొని పెట్టాను సార్. ఇప్పుడు అతనికి నెలకు 5000 వస్తున్నాయి సార్. ఇప్పుడు అతనికి ఏమీ ఇబ్బంది లేకుండా జరుపుకుంటున్నాడు సార్. వితంతులకు కానీ మామూలుగా వృద్ధా పెన్షన్ కానీ ఈ నెలకు 3000 రావడం చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఈ జనాలకి కొడుకులు అన్నం పెట్టకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కొడుకులాగా అన్నం పెట్టి పోషిస్తున్నట్టుగా ఆలోచిస్తున్నారు సార్. ఈ వృద్ధా పెన్షన్లు మొత్తం కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రిగా అయి ఉంటే ప్రజలందరికీ కూడా బాగుంటుందని మేము వేడుకుంటున్నాం సార్. साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। अनंतपुर जिले में तेलुगु देशम को बड़ा धक्का लगा है। हम तैयार हैं बस यात्रा के दौरान वजीर आला जगन मोहन रेड्डी की मौजूदगी में तेलुगु देशम कायदीन ने वाईसीपी में शमूलियत अख्तियार कर ली। जगन के पतिकुंडा में क़याम के दौरान हल्के के तेलुगु देशम इंचार्ज उमा महेश्वर नायडू की क़यादत में तेलुगु देशम कायदीन ने वाईसीपी में शमूलियत अख्तियार कर ली। वजीर आला जगन ने उन्हें पार्टी का खंडवा पहनाकर वाईसीपी में शामिल किया। वाईसीपी में शामिल होने वालों में मार्केट यार्ड के साबिक़ चेयरमैन वाई नारायणा, साबिक़ एमपीपी चेयरमैन हुलैया, टीडीपी के पार्लिमानी हल्के के सेक्रेटरी सीतप्पा, जनरल सेक्रेटरीज आनंद चौधरी, मल्लिकार्जुन आदेशु, कल्याण दुर्गम, एमपीटीसी मेंबर उबया और दूसरे शामिल हैं।
उधर नेल्लोर से ताल्लुक रखने वाले तेलुगुदेशम कायदीन ने MP विजयसाई रेड्डी और MLA मेकापाटी विक्रम रेड्डी की मौजूदगी में वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। तेलुगुदेशम किसान तंजीम से ताल्लुक रखने वाले सीनियर कायद सुंदराम रेड्डी, S रविंद्र रेड्डी के अलावा एडवोकेट जुनैद बादशाह और दूसरों ने वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। MP विजयसाई रेड्डी और MLA मेकापाटी विक्रम रेड्डी ने उनका खैर मकदम किया। जगन हुकूमत की फलाह स्कीम से मुतासिर होकर तेलुगुदेशम कायदीन वायएसआर कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। तमाम कायदीन ने YCP को कामयाब बनाने के लिए काम करने का अहद किया। जुनैद पाషా ఏస్పేట నుంచి హైకోర్టు న్యాయవాదిని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనారిటీస్ కానివ్వండి, అన్ని వర్గాలకు కానివ్వండి చాలా మంచి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. ఆ సంక్షేమ పథకాలు మరియు సార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఆకర్షితులై మరియు అదేవిధంగా మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా పెద్దలు రాజ్యసభ ఎంపీ గారు శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అందరికీ కూడా సంక్షేమం కొరకు చాలా కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము విజయసాయి రెడ్డి గారు ఎంపీగా, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, తిరిగి విక్రమ్ రెడ్డి గారు మళ్ళీ ఆత్మకూరు ఎమ్మెల్యేగా తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటూ మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు, విజయం కొరకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశంలోంచి వైసీపీ పార్టీలో చేరుతున్నాను. మాకు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు, బేదం మస్తానన్న గారు, మన విక్రమ్ రెడ్డి గారు, అదే ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళ సమక్షంలో ఈరోజు చేరుతూ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తి వంచన లేక కృషి చేసి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కూడా గెలిపించాలని కోరుచున్నాను. తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు అవుతాయి. తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి, బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. चित्तूर जिले के पलेरू असेंबली हलके में दावत इफ्तार का इनेकाद हुआ। इस दावत इफ्तार में YCP के MP मिथुन रेड्डी ने शिरकत की। मुकामी मुसलमानों ने मिथुन रेड्डी को तहनीत पेश की। मिथुन रेड्डी ने मुसलमानों को रमज़ान की मुबारकबाद पेश की। विशाखापट्टनम में दावत इफ्तार का इनेकाद हुआ। इस दावत इफ्तार में विशाखापट्टनम लोकसभा हलके से YCP उम्मीदवार झांसी रानी और विशाखापट्टनम शुमाली असेंबली हलके के उम्मीदवार KK राजू ने शिरकत की। दोनों उम्मीदवारों को तहनीत पेश की गई। KK राजू ने तेलुगुदेशम में तेलुगु में हदीस शरीफ सुनाई और रोज़े की अहमियत को उजागर किया। YCP लीडरों ने मुसलमानों से झांसी रानी और KK राजू को कामयाब बनाते हुए वज़ीर आला जगन के हाथ को मजबूत करने की अपील की। वरंगल के हनुमकुंडा में दावत इफ्तार का इनेकाद हुआ। इस दावत इफ्तार में MP अनिल कुमार यादव, तेलंगाना हज कमेटी के चेयरमैन खुसरो बादशाह बियाबानी, वक्फ बोर्ड के चेयरमैन अजमत उल्ला हुसैनी, टेमरिस के सदर फ़हीम कुरैशी और कांग्रेस पार्टी के कायदीन और दूसरों ने शिरकत की। BRS के कारगुजार सदर KTR के खिलाफ बंजारा हिल्स पुलिस ने मुकदमा दर्ज किया है। KTR की जानिब से वज़ीर आला रेवंत रेड्डी पर लगाए गए इल्ज़ामात और रिमार्क्स के खिलाफ KTR के खिलाफ ये मुकदमा दर्ज किया गया है।
कांग्रेस कायद बी श्रीनिवास राव की शिकायत पर यह कार्रवाई की गई है। केटीआर ने अपने बयान में कहा था कि वजीर आला रेवंत रेड्डी ने ताजिरों और आवाम से 2500 करोड़ वसूल करके इसे पार्टी हाईकमान को भेजा है। उन्होंने ये भी तबसरा किया था कि रेवंत रेड्डी लोकसभा इलेक्शन के बाद बीजेपी में शामिल होंगे। गैंगस्टर मुख्तार अंसारी को आज हजारों सोगवारों की मौजूदगी में गाजीपुर में सुपुर्द लहद कर दिया गया। मुख्तार अंसारी की नमाज जनाजा और तदफीन में हजारों अफराद ने शिरकत की। मुख्तार अंसारी का अदालती तहवील में बांदा में दिल का दौरा पड़ने से इंतकाल हो गया था। मुख्तार अंसारी के रिश्तेदारों ने इल्जाम लगाया कि मुख्तार अंसारी को जहर देकर हलाक किया गया, जिसकी तहकीकात होनी चाहिए। मुख्तार अंसारी की मौत पर गाजीपुर में ताजिरों ने बंद मनाया। इस मौके पर सिक्योरिटी का भारी बंदोबस्त किया गया था। साबिक क्रिकेटर यूसुफ पठान ने बरहमपुर लोकसभा हलके के मुर्शिदाबाद में इंतखाबी मुहिम चलाई। तृणमूल कांग्रेस ने यूसुफ पठान को बरहमपुर लोकसभा से अपना उम्मीदवार बनाया है। यूसुफ पठान ने मुर्शिदाबाद में आवाम से मुलाकात करते हुए उम्मीद जाहिर की कि वो इस हलके से कामयाबी हासिल करेंगे। आखिर में सुर्खियां एक बार फिर। हम तैयार हैं बस यात्रा का चौथा दिन तो गली में आवाम से मुलाकात के बाद वजीर आला जगन अनंतपुर पहुंचे। अनंतपुर और नेल्लूर के तेलुगु देशम के कायदीन की वाईसीपी में शमूलियत। जगन और विजय साई रेड्डी ने किया कायदीन का पार्टी में इस्तकबाल। केटीआर के खिलाफ दर्ज हुआ मुकदमा। वजीर आला रेवंत रेड्डी के खिलाफ झूठे इल्जाम आयद करने पर हुई कार्रवाई। मुख्तार अंसारी की गाजीपुर में हुई तदफीन। रिश्तेदारों ने मौत की आजादाना तहकीकात करवाने की मांग की। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।